అమ్మ ఈ రోజున 2 నెలలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పెన్షన్ల విధానం కానీ లేకపోతే ఆయన అన్నా క్యాంటీన్లు తీసుకొస్తారని కానీ మొత్తం మీద అంటే అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉందమ్మా పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. మాకు ప్రశాంతంగా నిద్రపడుతుంది మెయిన్ పాయింట్. ఎందుకని? ఎందుకు ఇక్కడికి వచ్చినాక హ్యాపీగా ఉంది, ఈయన చేతిలోకి వచ్చినాక హ్యాపీగా ఉంది. అటు వరకు హ్యాపీ లేదుగా, జనగండం నూరేళ్ళు ఆవశ్యక మాకు. బటన్ నొక్కాను డబ్బులు వేసాను, బటన్ నొక్కాను డబ్బులు, ఇదే పాట పాడాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. డబ్బులు మేము కట్టలు వెనకాల వేసుకున్నామండి, మొంగలేయకుండా. అవి ఇప్పుడు పరిపాలనలో దించాము ఇక మూలికి. వాళ్ళకి కాళ్ళు పోయి ఏళ్ళు పోయిన వాళ్ళకే లేదు, కుర్రాళ్ళకి 45 ఏళ్ళు, మరి పాకులాడే వాళ్ళకి ఏమీ లేవు. కనీసం రోడ్ల వ్యవస్థ కానీ గ్రామీణ స్థాయిలో ఇక్కడ ఏ రోడ్డు ఉందండి వెళ్తానికి? ఏ రోడ్డు ఉంది? రోడ్డు ఏది చెప్పు? ఏమి లేదు. కట్టుకుని మా మనవడు నెంబర్ 1 ఫస్ట్ సెకండ్ ముందర నెంబర్ 1గా వస్తాడని పేపర్లోను టీవీలో పెడతాం కదండి. చేతి చూపించాలి ఏ పని అయినా. అది అంటే ఏదో అంటే చేతి చూపించాలి. ఆడతానం వెనకాల పెట్టుకోవటం కాదు, మగోడితనం ముంగలు నడవాలి ఎవడైనా, అంతే. మళ్ళీ గట్టిగా మాట్లాడింది మా అమ్మ అనుకోబాక. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆయన నమ్మి ఏదో యువకుడు కుర్రోడు ఏదో చేస్తాడని చెప్పి 151 సీట్లు ఇచ్చారు. ఆయన ఎంతసేపు ఈ విధ్వంసమో లేకపోతే ఎంతసేపు వాళ్ళని అరెస్ట్ చేయండి ఆశ పెట్టి గుండంలో నెట్టాడు. నా బొట్టాడు పాక్కోలేసి అత్తన్నాం. అది ఏమిచ్చాడో? నా కూతురికి మొగుడు చచ్చి 10 ఏళ్ళు అవుతుంది, కొడుకు చచ్చి 6 ఏళ్ళు అవుతుంది. మరి ఆ మొగుడేమో తాగుతాడే, ఆ మొగుడి పెళ్ళడానికి సంబంధం లేదు. ఒకటి రాయి అయ్యా అంటే ఇదిగో అదిగో అదిగో అన్నాడు ఒంటరి మహిళ. మరి ఒంటరి మహిళకి రాయొచ్చుగా, కనీసం ఉంటాను చారుడు చోటు కూడా లేదు. చోటు ఇచ్చాడు, చోటిచ్చి ఇల్లు వేసుకోమన్నాడు. వేసుకోవడానికి ఉండాలిగా, ఆ ఇసుక కొనేలాగా ఉందా లేకపోతే ఖర్చు కదండి? ఆ చోట్ల ఇల్లు వేసుకోవడానికి డబ్బు ఉండాలిగా, లేదు. మేమేం చేయం, ఆపండి ఊరుకున్నాం ఇక. లేకపోతే మా దగ్గర ఏమి లేదు. 40 ఏళ్ళు వచ్చినాయి అంట. 40 ఏళ్ళు మళ్ళీ వాళ్ళే తీసుకున్నారు, పునాదులు వేసారంట. మేమేం చేసుకో ఇక మేము అనుకున్నాం చచ్చిపోయినాడు దాంట్లో పెడతానికి వండుతామలే కానీ నేడు ఉండటానికి మాత్రం లేదు అనుకున్నా, మేలకొండ ఊరుకున్నాం అంతే. పరిపాలనలో తేడా తెలుస్తుందమ్మా? మాకు బ్రహ్మాండంగా తెలుస్తుంది. యువకులు ఎంతన్నా ఏమన్నా అనుకోని ఇతర వాళ్ళు ఊరు బ్రహ్మాండంగా ఉంది. గతంలో కనీసం ఇలాంటి గ్రామాల్లో గంజాయి బ్యాచ్ అని లేకపోతే ఈ యువకులు పాడైపోతారు బాధపడ్డాం అయ్యా. ఇప్పుడు బాగుంది మాకు. పెళ్ళాలి ఎళ్ళకాడే ఆడవకుండా చూడమని ఆయన్ని అది ఒక్కటే మేము కోరుకునేది. అది ఏంది ఏమి జరగలేదండి మాకు, మటుకు ఏమి జరగల. ఇప్పుడే జరగాలి. మంచిగా వచ్చాడు, పర్వాలేదు, చక్క చేస్తే మంచిది. అసలు మనోహర్ గారు మీ ఎమ్మెల్యేగా వచ్చాడు. ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ కాలువలు పూడిక తీతలు అని కానీ లేకపోతే బాగుందమ్మా. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. మేము ఆయన గెలిస్తే బత్త కొబ్బరికాయలు కొడతాను, గుళ్ళో మొక్కుని కొబ్బరికాయలు కూడా బత్త కొట్టాం. గంగానమ్మ తల్లికి శుభ్రంగా బటన్ నొక్కే డబ్బులు ఇచ్చా అదే పాట, రెండో పాట లేదు అసలు. నిజంగా రాలే అసలు. ఆలోచించే అందరు జనాలంతా ఓటేసారు. ఆలోచించి ఓటేస్తారు చెప్పు. ఆలోచించాక ఓటేసేది ఏందో జరిగేది. ఆడి పాడే నా పాడా జరిగింది అంటే తిట్టాను అనుకో బాగుండు. ఏంది మంచి జరిగింది ఏంది? ఏమన్నా పక్క పోతే రోడ్లు ఉండయా? ఏమి లేదండి. ఎక్కడికండి కళ్ళు కనపడవయ్యా. చేతులంక చూడు అసలుకి. ఇగో చూడు, ఇగో చేకు పెట్టు, ఇక్కడ ఇగో పెట్టు, ఇగో చూడు అసలు. ఇగో అసలు రావట్లేదు అంకోలు అసలుకి. ఇగో చూడు, గతంలో 200 కాడ నుంచి ఇస్తున్నాము. 200 కాడ నుంచి ఇస్తున్నాడు. ఇప్పటికి 2 సంవత్సరాల మాట అసలు ఇస్తలే. అంతకు ముందర 3000 రూపాయలు ఇస్తున్నామన్నాడు. 3000 పొలం ఉంది అని అన్నారు. 5 ఆడపిల్లండి, నాకు ఒక మగపిల్లోడు. ఆడపిల్లలకు పంచాలి, పంచినా కాడ ఆ లైన్లో వస్తుందని చెబుతున్నారు. ఈ పిల్లని ఈ బస్తే ఎవరు చూస్తారా? ఆడపిల్లలు చూస్తారా? కొడుకు వాళ్ళు చూస్తారా? నేనున్న వరకే నాకు 65 సంవత్సరాలు వచ్చినాయి. మరి నా పరిస్థితి తీసి ఆడ పెట్టు. ఈ పిల్ల పరిస్థితి అన్నా చూసుకోవాలిగా. 2 సంవత్సరాల మటు కూడా ఆ పిల్లకి పెన్షన్ ఇస్తలా. 2 సంవత్సరాలు ఇప్పుడు పెట్టుకుంటున్నాము రాదని చెప్తున్నారు. రాదంటే పొలం ఉందా నా వంతు. గత ప్రభుత్వంలో అమ్మా ఇప్పుడు కారు ఉందా లేకపోతే పొలం ఉందా లేకపోతే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా ఆపేయండి అని గత ప్రభుత్వంలో చేశారు. ఇప్పుడు మీరు వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోండి, ఖచ్చితంగా ఆ పిల్ల
ఆ పిల్లకి వచ్చే చాలమ్మా రానిత్తల్లా అసలు రాని ఇట్లా నాకు రావాలి నీక ఏ పిచ్చి లేక మరి నేను అల్లాడుతుంది మరి ఏం చూపించలేదు నీకన్నీ అసలు ఆడ పడితే ఆడ పడిపోవటమేనా అసలుకి కిడ్స్ కూడా ఉంది ఇగో తలకాయలు బాగలా మేకాల బాగలా ఇవన్నీ అదే మరి ఆ పిల్లకి ఒక దానికి ఏందో చెడు తిట్టకూడదు కానీ దరిద్రపుడు అయిపోయాడు. నాకే గాని పిల్ల భవిష్యత్తు చూడాలి కదా. నేను ఒక్కదాన్ని కొడుకు వాళ్ళు ఏరియా ఉండారు. నా పిల్ల భవిష్యత్తు నాకు చూపించండి. నాకేం మాట్లేదు. చివరిగా ఏం చెప్తారు? చివరిగా అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ అందరూ కలిసి ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కానీ, లేకపోతే పోలవరం పూర్తి చేసే అంశాలు కానీ, రేపు ఆగస్టు 15 నుంచి మీ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా రేపు ఆగస్టు 15 నుంచి ప్రారంభమవుతుంది అంటున్నారు. ఎన్ని జరిగితే బాగుంటుంది అంటావు? బ్రహ్మాండంగా ఉంటుంది. ఇచ్చిన మాట వెనక్కి తీసుకోకుండా నడిచిద్ది. అది మళ్ళీ ఓట్లు వేస్తాం బతుకుంటే. కాలువ కట్టారే గాని ఇంత మటు తీపిచ్చిన వాడు లేడు. అప్పుడైతే తీశాడు కానీ 2 సంవత్సరాల మటు కాలువ తీస్తాం లేదు. మాకు రోడ్లు బాగు చేసి సక్రంగా అనుకున్న చెల్లిస్తే మాకేం అక్కడ మా పింఛన్లు ఇస్తే టైంకి ఇస్తే మాకు చాలు. ఆటో వాళ్ళకి లేకపోతే వాళ్ళకి మాకేం వద్దు బాబు, మాకేం అక్కర్లా. ఆ పింఛన్ వస్తే చాలు. అమ్మ, ఏంటి మీ సమస్య ఏంటి? మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, గత 5 ఏళ్లలో మీకు ఉన్న సమస్యలు ఏంటి? ఇప్పుడున్న ఇబ్బందులు ఏంటి? నాకు ఇబ్బంది ఇప్పుడండి, నేను ఆశా వర్కర్గా 18 సంవత్సరాల నుంచి చేస్తున్నా ఈ ఊర్లో. 18 ఏళ్ళ నుంచి చేస్తున్నా, నాకు ఏ సమస్య లేదు. మా ఊరు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారు మా ఆయన గ్లాస్ తరపున ఏజెంట్గా నిలబడ్డాడు. ఆయన ప్రెసిడెంట్గా నిలబడ్డప్పుడు 3 నిలబడ్డారు. మా ఆయన ఏజెంట్గా నిలబడ్డాడు గ్లాస్ తరపుని. మీ ఆయన గ్లాస్ తరపున నిలబడతాడా, నాకు ఎదురు నిలబడతాడా అని జనసేన పార్టీ తరపున ఎందుకు నిలబడాలి అని వైసీపీ తరపున ఈయన నన్ను ఇప్పుడు ఉద్యోగంలో నుంచి తీసేసానండి. తీపిచ్చాడండి. ఇప్పుడు 10వ నెల 20వ తారీఖు నుంచి నన్ను ఆశాగా రానివ్వట్లా, ఊళ్ళోకి రానిట్లా. అంతకు ముందు రోజు ఆయన గెలిచిన కాడ నుంచి తాగి వచ్చి మీ ఆయన ఇట్లా ఏజెంట్కి నిలబడ్డాడు, నువ్వు ఉండటానికి రోజు తగాదా పెట్టుకుని గొడవ పెట్టుకుని నన్ను రోజు ఇబ్బంది పెడుతున్నాడండి ఆయన అట్లా ఇబ్బంది పెడతాం ఆసరా తీసుకుని సచివాలయం వేయిందమ్మ మమతా గారు. వీళ్ళిద్దరూ నాకు శాలరీ వేయకుండా 10వ నెల నుంచి నాకు శాలరీ వేయట్లా, నన్ను ఊళ్ళోకి రానిట్లా. అది నన్ను ఎందుకు కారణం? కేవలం ఒక పార్టీ తరపున మీ ఆయన ప్రచారం చేసి ఉన్నాడని ఖచ్చితంగా నన్ను తీసేశాడండి. అది ఒకటే, మాకు ఏ కక్షలు లేవు, ఏమి లేదు అసలు. ఎప్పుడు ఏమనుకున్నారు? ఇప్పుడు ప్రభుత్వ పార్టీల దాకా ఎవరు తోచినట్టుగా వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళు చేసుకుంటారు, అది వాళ్ళ వ్యక్తిగతం. దాన్ని తీసుకొచ్చి కుటుంబం మీద పెట్టి నెపం పెట్టి అట్లా చేశారండి. నా నోటికాడ కూడా తీసేపించాడు ఖచ్చితంగా చందు బాబురావు గారు. ఎందుకు బాబాయ్ గారు, నేనేమన్నా అంటే నా తప్పు చూపించి తీసేయండి. నేనేం చేశాను? నా తప్పు ఎందుకు? 10 మందిలో నన్ను చెప్పు తీసి కొట్టాను కూడా అంటున్నా. నేను మాట ఇచ్చాను, నేను అంతే, నేను తీసేయాలి, మీ ఆయన నిలబడ్డాడని ఇదే మాట మాట్లాడతాము. ఇప్పుడు ప్రభుత్వం గెలిచింది కదమ్మా, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా మీ జనసేనకు సంబంధించిన నాదెళ్ల మనోహర్ గారు గెలిచారు. ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయన దగ్గరకు ఆఫీస్కి వెళ్ళి ఒకసారి నా లెటర్ ఇచ్చి ఇవన్నీ చూపించానండి. మళ్ళీ ఇక్కడ నిన్న మొన్న వచ్చాడండి పెన్షన్ ఇస్తానికి. ఆ రోజు కూడా ఆయన గారికి చెప్పానండి, అమ్మ చేస్తాను, నీకు ఇప్పిస్తానులే, మాట్లాడదాంలే అని అన్నారు. ఇక అదొక్కటి జరిగిందండి. నాకు మాత్రం నా ఉద్యోగం నాకు కావాలి. గ్రామ స్థాయిలోనే అంటే ఎక్కడో చిన్న పల్లెటూరులోనే ఇంత కక్షగా చేస్తే అసలు రాష్ట్రం మొత్తం మీద గత 5 ఏళ్లలో పరిపాలన ఎలా జరిగిందంటారమ్మా? అదే మరి నేను అనేది అదండి. అట్లా చేయటానికి వీల్లేదు. నేనేదన్నా తప్పు ఉంటే నన్ను అట్లా చేయాలి. నా తప్పు లేకుండా నన్ను ఈ పార్టీ తరపున నన్ను ఎందుకు తీసేయాలి? ఎవరిష్టం ఆయన నిలబడింది నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మరి అదే అన్నారు, కులం లేదు ఏం లేదు ఇట్టానన్నారు. నన్ను దేనికి తీసేయాలి అన్నారు. మరి ఇప్పుడు పార్టీగా పెట్టుకుని ఆయన నన్ను తీసేపించారు. ఆయన శివకుమార్ గారి దగ్గరికి కూడా నేను వెళ్ళానండి. ఆయన దగ్గరికి కూడా ఆయన దగ్గరికి వెళ్ళా. ఆయన దగ్గరికి వెళ్తే ఈయన ఏం చేశాడు, మా ఊరు సమస్య నేను చూసుకుంటానండి, మీరు పట్టించుకోపాకండి అని అన్నారంట. నాకైతే తెలియదు, పక్కన వాళ్ళు చెప్పారు. ఇక అట్లా అన్నారు. ఇక ఆయన కూడా ఆయన దృష్టికి 2 సార్లు వెళ్ళా. నాకు జీతం అన్న ఇప్పించండి సార్, 3 నెలలు శాలరీ చేశాను అని నేను అడిగానండి. ఆయన శాలరీ వేయించలా.
శాలరీ వేయించకపోగా నన్ను రావటానికి లేదని నన్ను ఇట్ట ఇబ్బందులు పెట్టి సో నన్ను ఇప్పుడు కొత్త ప్రభుత్వం తీసేపించారండి. న్యాయం చేయాలని నాకు కోరుకుంటున్నారు. న్యాయం చేయాలండి, కొత్త ప్రభుత్వం నాకు న్యాయం చేయాలి. నాకు అదొక్కటే నాకు కావాలి. అయ్యో నేను 18 ఏళ్ళ నుంచి చేస్తున్నా, నా సర్టిఫికెట్లు అన్నీ ఉన్నాయి చూడండి ఒకసారి మీరు. చేస్తున్నా అది కూడా, చేస్తున్నా. ఈ కొల్లిపర మండలం కొల్లిపర మండలం చక్రాయపాలెం ఇది. అది ఈ కావాలని వ్యక్తిగతంగా కక్ష కావాలని ఈ సచివాలయం అయిందమ్మా. తిరిగాడండి. జనసేన పార్టీ అద్దుగా అవును అట్లా తిరిగాడని చెప్పి ఈయన ఒక్కడే అట్లా చేశాడు. ఈ సచివాలయం వేయనమ్మని కట్టుకుని శాలరీ వేయబాక అని చెప్పి వీళ్ళిద్దరు కుమ్మక్కై నన్ను ఇట్లా శాలరీ వేయకుండా నన్ను ఇబ్బంది పెట్టి నన్ను రానిట్లా. నాది నాకు కావాలి, నా జాబ్ నాకు కావాలండి.